ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో మొన్న పెట్టిన వీడియో రేషన్ బియ్యంతో రంగురంగుల కలర్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. వాటితోటైతే ఇవాళ కలర్ఫుల్ ముగ్గు అయితే వేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఎలాంటి చుక్కలు పెట్టని అవసరం లేదు. ఇది న్యూ ఇయర్కి అయినా సంక్రాంతికి అయినా ఈజీగా వేసుకోవచ్చు. ఈ టిప్ తెలిస్తేనైతే మీరు ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా వేసుకోవచ్చు. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అండ్ ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. చుక్కలు పెట్టి వేసే ముగ్గు అయితే కాదు, ఇది డిజైన్ ముగ్గు. సో వీడియోని అయితే స్కిప్ చేస్తేనైతే ఈ ముగ్గు మీకు అయితే అసలుకి అర్థం కాదు. ఈ రంగోలీ డిజైన్ అయితే ఈజీగా వేయచ్చు ఇలా ట్రిక్స్ యూస్ చేస్తేనైతే. ఆ ట్రిక్ ఏంటంటే, ఇంట్లో మనం వాడుకునే చాయ్ జాలి అయినా లేకపోతే కొత్తదైనా చాయ్ జాలితోటైతే ఇలా మొత్తం రంగోలీ డిజైన్ అయితే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వేయచ్చు అనమాట. సింపుల్గా న్యూ బిగినర్స్కి కూడా ఈజీగా కలర్స్ ఇట్లా మొత్తం చేయితోటి ఫిల్ చేసే అవసరం లేకుండా ఓన్లీ ఇట్లా మనం జాలితోటి వేసి ఏమైనా కొంచెం గ్యాప్స్ ఉన్న దగ్గర చేయితోటి కలర్స్ వేస్తేనైతే నీట్గా కనిపిస్తుంది, స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా 1 by 1 లైన్స్ లాగా డిజైన్ అయితే చేసుకోండి. మీరు ఒక డిజైన్ అనుకుంటే మాత్రం ఆ డిజైన్కి అయితే మొత్తం ఇలా జాలితోటి అయితే రంగోలీ కలర్స్ని అయితే నింపేయండి. దాని తర్వాత వైట్ శుద్ధతోటైతే మెయిన్ డిజైన్ హైలైట్ చేయండి. బార్డర్స్ కూడా వైట్ లైన్ తోటైతే హైలైట్ చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ కలర్ తోటైనా వైట్ కలర్ తోటైనా బార్డర్స్ సైడ్కి అయితే వేసినా కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా జాలితోటైతే కలర్స్ అయితే మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి. టూ కలర్స్ షేడెడ్ లాగా వేస్తే కూడా రంగోలీ కలర్స్ చాలా బాగా నీట్గా కనిపిస్తాయి, మంచిగా లుక్ అనిపిస్తుంది. సో ఇలా మీకు నచ్చిన కలర్స్ తోటైతే షేడెడ్ రంగోలీ వేయండి, చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ముగ్గు స్టార్ట్ చేసినప్పటి నుంచి భయం అయితే స్టార్ట్ అయింది, ఎందుకంటే 2 days నుంచి వర్షమే ఉంది. వేసిన రోజు కూడా చాలా వర్షం వచ్చినట్టుగా చినుకులు అయితే పడ్డాయి మధ్యలో. నాకైతే నేను మొత్తం వేస్తానో వేయనో అన్నట్టుగానే అనిపించింది, కానీ ఫైనల్గానైతే మొత్తం అయితే వేశాను. అయితే ఇలా చాయ్ జాలి కలర్స్ వేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లవర్ కానీ బార్డర్ కానీ లేకపోతే ఇలా చాలా ప్లేస్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను బ్లూ కలర్ వేస్తున్నాను కదా, అది చూడండి ఒకసారి, ఎక్కువ ప్లేస్ ఎక్కువ క్వాంటిటీ బిట్ ఉంది కాబట్టి రంగోలీ కలర్ ఎక్కువ తీసుకొని ఈజీగా ఇష్టం వచ్చినట్టుగా వేయడానికి అయితే ఉంటుంది. అదే ఫ్లవర్స్కైనా చిన్న చిన్న ప్లేసెస్లోనైతే కొంచెం కొంచెం కలర్ని కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా రంగోలీ జాలితోటైతే వేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మొత్తం ఎక్కువ పడిపోతుంది, అటు ఇటు మొత్తం క్లమ్జీగా అవుతుంది అనమాట. ఇలా నీట్గా కలర్స్ అయితే రంగోలీ కలర్స్ వేయండి. ఇప్పుడు నేను వేసే కలర్స్ అన్నీ హోమ్ మేడ్ కలర్స్, నేను చేసిన కలర్సే కదా. యాక్చువల్గా 2 days నుంచి వర్షం పడుతుందని చెప్పాను కదా, నేను మిక్సీ పట్టి ప్లేట్లలో అలాగే పెట్టానమాట. కొంచెం కూడా ఆరలేదు, అందుకోసమే కొంచెం ఇట్లా రవ్వల టైప్ అట్లా ఉంది ఒక్కొక్క కలర్. ఈ వాయిలెట్ కలర్ అయితే అలా ఉందన్నమాట. మళ్ళీ ఆరబెడితే పర్ఫెక్ట్గానైతే వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకుంటేనైతే కొంచెం
కొంచెం లైట్ షేడ్ కలర్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా కలర్ యాడ్ చేసుకుంటే డార్క్ కలర్ అవుతుంది. కానీ ఇవి బాగున్నాయి కలర్స్, నాకు నచ్చాయి అని చెప్పి నేను అలానే ఉంచుకున్నాను. నేను ముందు వీడియోలో నేను కలర్స్ రెడీ చేసిన వీడియోలలో చూడండి ఒకసారి, అవి డార్క్ కలర్స్లో ఉంటాయి. ఇంకా నేను కలర్స్ మేకింగ్ వీడియో పెట్టాను కదా, అది ఎవరు చూడకపోతేనైతే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఎప్పుడైనా కూడా ఇలాంటి డిజైన్ ముగ్గులే సెలెక్ట్ చేసుకొని వేస్తాను. ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా అంటే మరీ ఫాస్ట్గా కూడా ఏం అయిపోదు, దీనికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది. మరి చుక్కలు పెట్టి ముగ్గు వేస్తేనైతే అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది, మళ్ళీ ఆ చుక్కలు పెట్టాలి, సేమ్ అలాగే రావాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే ఈ డిజైన్ ముగ్గులు అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు అన్నట్టుగా. ఇప్పుడైతే నేను లోటస్ ఫ్లవర్ వేస్తున్నాను చూడండి, దానికి కూడా నేను పింక్ కలర్ అయితే వేసాను. చాలా బాగా వచ్చింది ఫ్లవర్. ఇలా నేల మీద కాకుండా బండల మీద ఇలా చాయ్ జాలితో మనం వేసామనుకోండి, ఒక పేపర్ లాగా ఒక ప్రింట్ లాగా వస్తుంది ముగ్గు అయితే. చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. సంక్రాంతికి అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ ముగ్గు అయితే వేస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అండ్ అలాగే నా ముగ్గుల కలెక్షన్ వీడియో కూడా నేను పెడతాను, మీరు కామెంట్ చేస్తే. మనం పెద్ద ముగ్గులు ఏమైనా సెలెక్ట్ చేసుకొని వేసినప్పుడైతే మిడిల్లో కలర్స్ అన్నీ వేసిన తర్వాత బార్డర్స్ హైలైట్ చేయాలన్నమాట వైట్ తోటి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. అందుకోసమే నేనైతే ముందేనైతే వైట్ బార్డర్ లైన్స్ అయితే గీసుకున్నాను. వీడియోని స్కిప్ చేస్తూ చూస్తేనైతే ముగ్గు అయితే అర్థం కాదు, ఎందుకంటే డిజైన్ ముగ్గులు అలాగే ఉంటాయి, ఎప్పుడు ఎలా డిజైన్ చేస్తామో తెలియదు కదా. సో కంప్లీట్గా వీడియోని అయితే చూడండి మరి, స్కిప్ చేస్తేనైతే అర్థం కాదు, కలర్స్ వేయడం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది.
ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఫుల్ భయం అయింది, చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. వీడియో తీస్తానో తీయనో అనుకొని ముందే కొన్ని ఫొటోస్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఎంతవరకు వేస్తే అంతవరకు అన్నట్టుగా మీతో షేర్ చేసుకుందామని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అప్పటికి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి, కానీ నేనైతే వేయడం అయితే ఆపలేదు. తగ్గిపోతుందిలే అన్నట్టుగానైతే వేసాను అనమాట. సో ముగ్గు నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఫైనల్గానైతే ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఈ ట్రిక్స్ తోటైతే మీరైతే రంగోలీ డిజైన్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.